నమస్కారం సార్. మిమ్మల్ని చూడడం చాలా హ్యాపీగా ఉంది. నమస్తే అండి. ఎందుకంటే మిమ్మల్ని చూడంగానే మీరు చేసిన ఆ టైమ్లెస్ క్లాసిక్స్ అని నేను ఏవైతే చెప్పానో అవన్నీ ఒక్కసారి కళ్ళ ముందు కలిగితే మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సెకండ్ రీజన్ ఏంటంటే మీరు అసలు ఎక్కువగా స్క్రీన్ మీద కనిపించరు, రారు. బట్ వీ ఫీల్ వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ నో. థ్యాంక్ యూ సార్. అంటే యాక్చువల్గా ఉషా పరిణయం అనేది మీ అబ్బాయిని హీరోగా ఆల్రెడీ ఫస్ట్ జిలేబీ చేశారు, ఇది సెకండ్ మూవీ. అలాగే మీ అల్లుడు కూడా ఫుల్ లెంగ్త్ రోల్ ఇచ్చారు. వాళ్ళిద్దరూ రియల్ లైఫ్లో ఎలా అయితే బావబామదులు అక్కడ కూడా బావబామదులు చేశారు. సో అంటే ట్రైలర్ మాత్రం చాలా ప్రామిసింగ్గా విజయ్ భాస్కర్ గారు ఒకప్పుడు సినిమాలు ఎలా ఉండేయో అలా చాలా న్యాచురల్ కామెడీగా అనిపిస్తున్నాయి సార్. సో ఉషా పరిణయం ఎక్కడ మొదలైంది, ఇక్కడ దాకా ఎలా వచ్చింది సార్? కరోనా ఆ టైంలో అంతా ఉన్నప్పుడు నేను స్క్రిప్ట్ ఆల్రెడీ అంతా ప్రిపేర్ అయిపోయాను. ఓకే. ఇన్ఫ్యాక్ట్ ఇంకెవరితో కూడా చేయడానికి ట్రై చేశాను, కానీ కుదరలా, జరగల. తర్వాత అనుకోకుండా జిలేబీ చేయాల్సి వచ్చింది నా కొడుకు కోసం. సో అది చేసిన తర్వాత అది కొంచెం ఇంకా కరెక్ట్గా రాలా, అంటే ఆడియన్స్ దగ్గర సరిగ్గా తీసుకెళ్ళలేకపోయాం. సో ఇన్స్టెంట్గా ఐ వాంట్ డూ సంథింగ్, అండ్ దీనికోసం చెయ్యాలని అంటే ఇంకో ప్రొడ్యూసర్ చెప్పి కథ చెప్పి కన్విన్స్ చేసి అంత టైం లేదు. బేసిక్గా స్టోరీ రెడీగా ఉంది, హీరో రెడీగా ఉన్నాడు, వై షుడ్ ఐ వెయిట్ అని స్టార్ట్ చేశాను. ఐ బికేమ్ ఎ ప్రొడ్యూసర్ బై ఛాన్స్, నాట్ బై చాయిస్. నేను ముందు నుంచి ఇలా ప్రిపేర్ అయ్యేదంత చాలా ఇప్పటికీ నాకు తెలియదు, ప్రొడక్షన్ ఏంటో నాకు తెలియదు. ఇన్ఫ్యాక్ట్ మై డాటర్ అండ్ మై కో డైరెక్టర్ వాళ్ళందరూ దగ్గరుండి జరిపించి ప్రొడక్షన్ చూసుకున్నారు ఆల్మోస్ట్. అంటే ఇట్స్ నాట్ రాకెట్ సైన్స్, కానీ అదొక పర్టిక్యులర్ క్రాఫ్ట్. బట్ సమ్హౌ వీ కుడ్ పుల్ ఇట్ ఆఫ్. చేసాం, సినిమా అంతా అయిపోయింది. నా సినిమా స్టాండర్డ్లోనే ఉంటుంది, మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్, ఎవ్రీథింగ్. అండ్ నా కొడుక్కి కరెక్ట్ ప్లాట్ఫామ్ అనిపించింది. అంటే ఆల్ షేడ్స్ ఆఫ్ ఏ యంగ్ బాయ్, అప్కమింగ్ హీరోడికి ఉండాల్సిన అలాంటి మంచి క్యారెక్టర్. అండ్ న్యూ గర్ల్, తెలుగు అమ్మాయి, చక్కని ఒక తెలుగు అమ్మాయి. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ద వర్క్. ఇక మీరు అందరు చూసి చెప్పండి. ఖచ్చితంగా సార్, మీ వర్క్ మేము ఎప్పుడు కూడా, నేను చెప్తున్నాను కదా, ఎప్పుడో చూసిన సినిమాలు కూడా ఇప్పటికీ గుర్తుపెట్టుకుని గుర్తు తెచ్చుకుంటాం. మీరు ఏది తీసినా కూడా అలా ఉంటుంది. అంటే మీరు బ్లాక్ బస్టర్, ఒక సినిమా బ్లాక్ బస్టర్ ఇవ్వడమే తలకు మించిన బాధ్యత, భారంగా ఉన్న టైంలో మీరు 4 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు. మిగతా సినిమాలు బ్లాక్ బస్టర్స్ అని కాదు, ఒక్క డిస్ట్రిబ్యూటర్ కూడా ఇప్పటివరకు వచ్చి మాకు ఈ సినిమా లాస్ వచ్చిందని చెప్పింది లేదు సార్, నాకు తెలిసినంత వరకు, నా నాలెడ్జ్ ప్రకారం అయితే కనుక. అంటే బేసిక్గా నేను ఎప్పుడు కూడా ఓవర్ బడ్జెట్ చేయను, అండ్ అవుట్ ఆఫ్ ది స్క్రిప్ట్ ఏం షూట్ చేయను. అండ్ మాది సినిమా ఆడినా ఆడకపోయినా ఆ మినిమం ఇట్ నీడ్స్ టు మేక్ మనీ, ది ఫిల్మ్ నీడ్స్ టు మేక్ దట్ కైండ్ ఆఫ్ మనీ. ఎంత మనం స్పెండ్ చేసాం అంత. సో అది కొంచెం కంట్రోల్ చేస్తాం. ఇది కంట్రోల్ చేయాలంటే ఏంటి, బేసిక్గా స్క్రిప్ట్ ఉండాలి. స్క్రిప్ట్ లేకుండా నేను ఇంతవరకు ఎప్పుడు షూట్ చేయను కూడా. సో స్క్రిప్ట్ ఉన్నప్పుడు అన్నీ కంట్రోల్ అయిపోతాయి. You can control the budget, you can control the actors, you can control, అంటే ఎవరు ఇంటర్ఫియర్ అవడానికి ఛాన్స్ ఉండదు. ఇంప్రూవైజేషన్ కూడా చేయరా మీరు? చేయరు. ఏదైనా డైలాగ్ అనిపిస్తే అప్పటికప్పుడు ఏదైనా కొంతమంది చెప్పలేకపోతుంటారు, అది తప్పించి. అంటే ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ది స్క్రిప్ట్. ఆ కామా ఫుల్ స్టాప్ ఉంటేనే మన టైమింగ్. అందుకని ఇంప్రూవైజేషన్ అంతా ఇంట్లోనే చేసుకురావాలి బిఫోర్ యూ కమ్ టు ది షూట్. ఇక వచ్చిన తర్వాత ఓన్లీ ఎగ్జిక్యూషన్. ఏదైనా చిన్న చెప్తున్నాం కదా, అలాంటి తప్పించి మేజర్లీ నథింగ్. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ హోంవర్క్. ముందు మనం యూ నీడ్ టు ఎడిట్ యువర్ ఫిల్మ్ ఆన్ ది టేబుల్, నాట్ ఆన్ ది ఎడిటింగ్ టేబుల్, ఆన్ ది రైటింగ్ టేబుల్. చేసేసుకుని వస్తే అప్పుడు మీకు మీరు అన్నట్టు ప్రొడక్షన్ అనేది కంట్రోల్ అవుతుంది. ప్రొడక్షన్ ఖర్చు తీసేసి మళ్ళీ అక్కడ తీసేయడం కన్నా కూడా అసలు నేను అవుట్ ఆఫ్ ది ఒక షాట్ మా ఎడిటర్ గారు అంటారు, మీరు ఆల్రెడీ ఎడిట్ చేస్తారు, నాకు మేము ఏంటి తీసేది అంటే స్క్రిప్ట్లో ఉంటుంది, చేసేసుకుంటే హాయిగా ఉంటుంది. అండ్ యూ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ ది ఎండ్ ఆఫ్ ది ఫిల్మ్. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు షాక్లే ఉండవు, మనం అది ప్లాన్ చేసుకునే చేస్తాం కాబట్టి క్లియర్గా ఉంటుంది. అయితే సార్, మీరు ఏ ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళినా కూడా మీరు సినిమా చేస్తారంటే ఎప్పుడు కూడా రెడీగా ఉంటారు అందరూ, అంటే బికాస్ ఆఫ్ యువర్ మీ కంట్రోల్నెస్ కానీ, లేదంటే మీరు స్క్రిప్ట్ మీద పెట్టే డెడికేషన్ కానీ దానికి. బట్ అంటే మీ సన్నే ఇంట్రడ్యూస్ చేయాలని ఆయన కోరిక, లేకపోతే మీ కోరిక ఎలా జరిగింది? అంటే జిలేబీ తర్వాత నేను ఇంకొకరిని వెళ్ళి నేను అప్రోచ్ చేసి చెప్పడానికి కొంచెం ఆ సిచ్యువేషన్ కరెక్ట్ కదా, ఎందుకంటే మార్కెట్లో అందరూ కూడా ప్రీవియస్ ఫిల్మ్, యూఆర్ ఓన్లీ యాజ్ గుడ్ యాజ్ యువర్ ప్రీవియస్ ఫిల్మ్.
అది కరెక్ట్గా పే చేయలేదు కాబట్టి నేను ఇప్పుడు వెళ్ళి ఇంకొకళ్ళ దగ్గర చెప్పి నేను ఎవరికన్నా ఇదివరకు చెప్పినా కూడా కథ చెప్తా ఉంటాను, కథే కన్విన్స్ చేయాలి. నేను కథ చెప్పిన తర్వాత కన్విన్స్ చేయడానికి ట్రై చేయను. అండ్ ఈసారి కొంచెం కష్టం అనిపించింది నాకు. ఓకే, అందుకని నేనే ప్రొడ్యూస్ చేద్దాం, స్టోరీ నాది, హీరో నా కొడుకు. సార్. అండ్ ఐ నో హౌ టు మేక్ ఎ ఫిల్మ్, బేసికల్లీ వాట్ హ్యాపెన్స్, ఈ ఎలా ప్రొడక్షన్ అనేది దగ్గర నుంచి పెద్ద లెక్కలన్నీ తెలియకపోయినా కొంతవరకు అవగాహన. సో విత్ ది హెల్ప్ ఆఫ్ మై క్రూ, నా డాటర్ కూడా వాళ్ళతో. మేడం ఇన్వాల్వ్ లేదు అసలు, ఆవిడ ఓన్లీ హౌస్ వైఫ్. ఆవిడ కేవలం నా బ్రెయిన్ తింటుంది, ఆడియన్స్ బ్రెయిన్. లేదు సార్, ఇంట్లో ఆ సపోర్ట్ ఉంటేనే మనకి బయటకు వచ్చి మనం. షీ ఈస్ ది మెయిన్ రీజన్ వై టిల్ టుడే ఐఎమ్ స్టిల్ సో ప్యాషనేట్. అండ్ నా పని నేను చేసుకుంటే చాలు. ఇంటికి వెళ్తే నాకు అంటే ఒకసారి అన్వైండ్ అంటారు, ఇంటికి వెళ్తే చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఓకే, షీ మేక్స్ దట్ ప్లేస్ ఫర్ మీ, షీ మేక్స్ మై హోమ్ బేసికలీ. అందుకని అంత పీస్ఫుల్గా ఉంటాను కాబట్టి నేను ఎక్కువ టెన్షన్ పడను. ఐ డోంట్ టేక్ లాట్ ఆఫ్ ప్రెషర్ అండ్ షీ ఈజ్ ఆల్సో లైక్ దట్. మోర్ డిసిప్లిన్ దెన్ మీ, మోర్ కేరింగ్. అంటే ప్యాంపర్డ్ కిడ్ లాగా ఉంటారేమో యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలి. రియల్లీ రైట్ వర్డ్ యూజ్డ్. దే ప్యాంపర్ మీ అ లాట్, మై కిడ్స్, మై ఫ్యామిలీ. నాకు చెన్నైలో ఉన్నప్పటి నుంచి కూడా ఐ హావ్ సీన్ గుడ్ పీపుల్ అండి. మై మదర్, మై సిస్టర్, మా బావగారు ఒక ఆయన ఉండేవాళ్ళు, నన్ను నమ్మేశారు వాళ్ళు, వీడు ఇక్కడే కరెక్ట్. సో నాకు ఎంతో సపోర్ట్. చాలా రోజులు ఖాళీగా ఉన్నాను, ఏం జరిగేది కాదు, సినిమా జరగట్లేదు, ఏం జరగట్లేదు. బట్ స్టిల్ దే వర్ మై స్ట్రెంగ్త్. వస్తుందిరా నీకు, వస్తుంది తప్పకుండా, అంటే నీకు అది ఉంది, వస్తుందని వాళ్ళు నాకంటే ఎక్కువ నన్ను నమ్మారు. అంతే కదా సార్. ఇప్పుడు అంటే మీరు కోరుకొండ సైనిక్ స్కూల్లో వచ్చి చదివి ఎయిర్ ఫోర్స్లో 7 years సర్వీస్ చేసిన తర్వాత సినిమాల్లోకి వస్తారంటే జనరల్గా ఎవరైనా అంటారు నీకేమైనా పిచ్చా ఇదా, ఈ కెరీర్ సెటిల్ అయిపోయింది అంటారు. కానీ ప్లస్ ఇక్కడ మనకి అంటే గ్యారంటీ లేని ఫీల్డ్, లక్ కూడా ఉండాలి టాలెంట్తో పాటు. సో మరి ఆ టైంలో ఎవరు వారించలేదా సార్ మిమ్మల్ని? ఎవరు లైఫ్లో లక్ ఉందో లేదో నేను చెప్పలేను, కానీ ఏదో లక్ ఉంది. నన్ను చాలామంది డిస్కరేజ్ చేశారు. అంటే నువ్వు ఈ స్టైల్ అప్పుడు మరీ టక్ చేసుకుని ఉండి కొంచెం మా ఎఫైడ్గా ఉన్నట్టుండే ఉండి, ఇలా ఉంటే నిన్ను ఎవరు తీసుకుంటారు, నువ్వు అసిస్టెంట్ అయ్యేదని వెళ్ళిపోమన్నారు చాలామంది. అలాంటప్పుడు కూడా వీళ్ళు నన్ను, మా బావగారు, అక్క, మా మదరాళ్ళు చాలా నన్ను సపోర్ట్ చేశారు. అండ్ నిజం చెప్పాలంటే దే వర్ మై స్ట్రెంగ్త్ దోస్ డేస్. అప్పుడు ఇంకా ఐ వాజ్ సింగిల్. సో నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చేవాళ్ళు. అలాంటి టైంలో దేవిశ్రీ ప్రసాద్ గారి నాన్నగారు సత్యమూర్తి గారు, ఆయన్ని యాక్సిడెంట్గా కలవటం జరిగింది. ఈ లైక్ మీ సో మచ్ అండ్ ఈ సెడ్ నో మీరు ఎక్కడికి వెళ్ళదు, మీరు ఇక్కడే కరెక్ట్, మీరు వెయిట్ చేయండి అని ఆయనే నాకు ఇక్కడ ఎంట్రీ ఇప్పించారు గోపాల్ గారి దగ్గర. అలా జరిగిందంతా.